నీళ్లు తాగాలంటే పల్లె జనం పన్ను కట్టాలా? గ్రామ ప్రజల నెత్తిన కూటమి కుంపటి. నీళ్లు తాగాలంటే డబ్బు కట్టాల్సిందే. యూజర్ ఛార్జీలు వసూలు చేసేలా ఉత్తర్వులు. ఏడాదికి 1000 కోట్లు ఖర్చు పెట్టడం కూడా కష్టమైన ప్రభుత్వానికి అని ప్రశ్నిస్తుంది భారత చైతన్య యోజన పార్టీ. ఏపీలో తాగునీటి పథకాల మెయింటెనెన్స్ కోసం దాదాపు 1700 కోట్లు ఖర్చవుతుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం తన వాటాగా 500 కోట్లు ఇస్తుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం మరీ దారుణంగా 130 కోట్లు భరిస్తానంటోంది. మిగిలిన 1030 కోట్లు జనం మీద పడేస్తుంది కూటమి సర్కార్. ఒక్క మెడికల్ కాలేజీకి ఏటా 1000 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని చెప్పినా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కి ఇచ్చేసింది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు ఏటా 1000 కోట్ల రూపాయలు మెయింటెనెన్స్ ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుందంటూ ఆ భారాన్ని ప్రజలపై వేస్తానంటోంది. గ్రామీణ ప్రాంతాల ప్రజలకి నీళ్లు అందించాలంటే రక్షిత మంచినీటి పథకం, బోర్ల నిర్వహణ, మోటార్లు, పైప్ లైన్ల రిపేర్లు ఇలా ఏటా ఖర్చు పెట్టాల్సిందే. కానీ ఆ మాత్రం కాసులు కూడా ఖజానాలో లేవంటుంది కూటమి సర్కార్. అందుకే ఏటా ఒక్కో గ్రామీణ కుటుంబంపై దాదాపు 240 రూపాయల నుంచి 320 రూపాయల యూజర్ ఛార్జీల రూపంలో భారం వేయాలనుకుంటుంది. ఇందుకోసం రాష్ట్ర కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. దానికి అనుగుణంగా జీవో కూడా విడుదలైంది. ఇక రేపో మాపో దాన్ని అమల్లోకి తీసుకురావడమే మిగిలింది. ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే, సపోజ్ కేంద్రం తన వాటాగా ఇవ్వాల్సిన నిధులు ఆలస్యం ఇచ్చినా, ఏ కారణాల వల్లైనా నిధులు తగ్గినా, ఆ తగ్గిన తాలూకు భారాన్ని మళ్లీ ప్రజలపైనే వేసి సర్దుబాటు చేయబోతున్నారు. అంటే ప్రభుత్వం అదనపు భారం మోయడానికి సిద్ధంగా లేదు. ప్రజల కోసం ఏటా 1000 కోట్లు కూడా భరించలేని ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదంటూ విరుచుకుపడుతున్నారు బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్. యూజర్ ఛార్జీల పేరుతో పేద గ్రామీణ ప్రజానీకంపై భారం వేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని బోడి రామచంద్ర యాదవ్ హెచ్చరిస్తున్నారు.